ఫ్యూచర్ సిటీలో జరిగిన 2 రోజుల గ్లోబల్ సమ్మిట్ లో తెలంగాణకు పెట్టుబడుల వెల్లువ కొనసాగింది. భారీగా పెట్టుబడులు పెట్టేందుకు తెలంగాణ సర్కార్తో రెండో రోజు పలు సంస్థలు ఎంఓయూ కుదుర్చుకున్నాయి. 2 రోజుల్లో కలిపి 5,75,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. తొలి రోజు 2,43,000 కోట్ల రూపాయల పెట్టుబడులు రాగా రెండో రోజు 3,32,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి. సీఎం రేవంత్ రెడ్డి మంత్రుల సమక్షంలో పలు సంస్థలు ఎంఓయూ కుదుర్చుకున్నాయి. పర్యాటక రంగంలో 7,045 కోట్లు పెట్టుబడులొచ్చాయి. దీంతో ప్రత్యక్షంగా 10,000 మందికి, పరోక్షంగా 30,000 మందికి ఉపాధి లభించబోతుంది. ఫుడ్ లింక్ F&B హోల్డింగ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ 3,000 కోట్లను ఇన్వెస్ట్ చేసేందుకు ముందుకొచ్చింది. భారత ఫ్యూచర్ సిటీలో ఇంటిగ్రేటెడ్ గ్లోబల్ కన్వెన్షన్, ట్రేడ్ అండ్ ఎగ్జిబిషన్ సెంటర్ ను PPP మోడ్లో నిర్మించబోతోంది. ఇక కేఐ గ్రూప్ అండ్ అసోసియేట్స్ 200 కోట్లు, రిధిరా గ్రూప్ పెట్టుబడి 120 కోట్లను చేయబోతున్నాయి. భారత ఫ్యూచర్ సిటీలోని యాచారంలో నోవోటెల్ బ్రాండెడ్ హాస్పిటాలిటీ ప్రాజెక్టుకు ఇవాళ ఎంఓయూ కుదిరింది. టర్కీకి చెందిన పోలెండ్ గ్రూప్ 300 కోట్లు ఇన్వెస్ట్ చేయబోతున్నట్టుగా ప్రకటించింది. హైదరాబాద్ లో ప్రపంచ స్థాయి ఆక్వా మెరైన్ పార్క్ అండ్ ఆక్వా టనల్ అట్మాస్ఫియర్ కోర్ హోటల్స్ కోసం 800 కోట్లు, హైదరాబాద్ లోని ఎలైట్ ఇంటర్నేషనల్ వెల్నెస్ రిట్రీట్ ఫ్లూయిడ్రా ఇండియా సంస్థ 300 కోట్లు ఇన్వెస్ట్ చేయబోతున్నాయి. ఇక హైదరాబాద్ లో కృత్రిమ బీచ్, లాగూన్ అండ్ రీసార్ట్ ప్రాజెక్టు కోసం శ్రీ హవీషా హాస్పిటాలిటీ సంస్థ 300 కోట్లను ఇన్వెస్ట్ చేయబోతుంది. హైదరాబాద్ లోని భారత ఫ్యూచర్ సిటీలో ప్రపంచ స్థాయి గోల్ఫ్ డెస్టినేషన్ కోసం ఎంఓయూ కుదిరింది. సరస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ 1000 కోట్లను ఇన్వెస్ట్ చేయబోతుంది. హైదరాబాద్ లోని భారత ఫ్యూచర్ సిటీలో అంతర్జాతీయ సాంస్కృతిక కేంద్రం ఏర్పాటు కాబోతుంది. సలాం నమస్తే దోసా హట్ సంస్థ 25 కోట్లను ఇన్వెస్ట్ చేయబోతుంది. అడ్వెంచర్ అండ్ ఎకో టూరిజం ను ప్రోత్సహించేందుకు తెలంగాణ అంతటా క్యారవాన్ పార్కులు నిర్మించేందుకు మరో ఎంఓయూ కుదిరింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిల్మ్ సంస్థ 550 కోట్ల నుంచి 600 కోట్లను ఇన్వెస్ట్ చేసేందుకు ముందుకొచ్చింది. ఇక లండన్ కు చెందిన టోనీ బ్లెయిర్ ఇన్స్టిట్యూట్ కూడా వ్యూహాత్మక పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించింది.